బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నడిగడ్డ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి వెళ్లి ఇద్దరు శివస్వాములు మృతి చెందారు. మొత్తం 4 స్వాములు స్నానం కోసం బావిలోకి దిగారు. అందులోంచి ఇద్దరు స్వాములు అయితే క్షేమంగా బయటికి రాగలిగారు. మిగతా ఇద్దరు కూడా మృతి చెందారు. స్వాముల మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ప్రధానంగా ప్రతిరోజు కూడా సోమమాల ధర్నా చేసినటువంటి ఎవరైనా కూడా సాయంత్రం సమయంలో పూజ చేసుకునే ముందు వాళ్ళందరూ కూడా నది దగ్గరలో ఉన్నటువంటి నదులు కానీ, లేకపోతే కాలువలు కానీ, లేకపోతే బావి దగ్గర స్నానం చేయడం ఆనవాయితీగా ఉంటుందనే విధంగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినుకొండ మండలం, వినుకొండకు సంబంధించి నియోజకవర్గంలో నడిగడ్డ గ్రామం ఏదైతే ఉందో అక్కడ కూడా 4 స్వాములు కలిసి స్నానానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అందులో శివ మాల వేసుకున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 4 బావిలో స్నానానికి దిగారు. అయితే ప్రమాదవశాత్తు ఒకరిని కాపాడపై మరొక స్వామి ఇద్దరు మునిగిపోయినట్లు కూడా తెలుస్తుంది. వీరిలో మల్లికార్జున అనేటటువంటి వ్యక్తి 20 సంవత్సరాలుగా, కాండసాని రామకృష్ణ 25 సంవత్సరాల వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరూ శివమాల ధరించడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక అతను ప్రమాదశాత్తు బావిలో మునిగిపోతుంటే మరో వ్యక్తి కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేయగా ఇద్దరు కూడా మునిగిపోవడం జరిగింది. మరో ఇద్దరు కూడా వీళ్ళతో పాటు స్నానానికి వెళ్ళారు, కానీ వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి పైకి కూడా వచ్చినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి మాత్రం మాలాధారంలో ఉన్నటువంటి స్వాములు మృతి చెందడంతో మాత్రం అక్కడ కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులంతా కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కూడా ఆ బావికి సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి విధానం లేదు, కానీ మాలాధారణ చేసినటువంటి చాలా మంది అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారనే విధంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఘటన ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదన్నా అనుమానాస్పదమైనటువంటి కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. కానీ క్లియర్ గా అయితే మరో ఇద్దరు స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నారు, 4 స్నానం కోసం వచ్చాము, స్నానం చేసేటటువంటి సమయంలోనే ప్రమాదవశాత్తు కూడా ఈ సంఘటన జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు కూడా తమ వాళ్ళ యొక్క విషాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మాత్రం స్వామి మాలలో జరిగినటువంటి విషాద ఛాయలు మాత్రం నియోజకవర్గంలో, గ్రామంలో అయితే ఒక రకంగా విషాదమైనటువంటి వాతావరణం అయితే నెలకొందనే విధంగా చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.